సార్ నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి డబల్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ మోహన్ బాబు గారిది ఎం ధర్మరాజు అని చెప్పి ఒక సినిమా ఉంటుంది సార్, చూసుంటారు అనుకుంటా. ఆ సినిమాలో కైకాల సత్యనారాయణ గారితో మోహన్ బాబు గారు ఒక మాట అంటారు, సంభవామి యుగే యుగే అంటారు సార్. దాని అర్థం ఏంటంటే అంటే ఏమో ఏమో నాకేం తెలుసు అండి, గుళ్ళో పూజారి అన్నాడు నేను అన్నాను అంటారు సార్. మీరు ఆ ఇంకో విధంగా విండోలో ఓపెన్ చేసినట్టున్నారు. కైండ్లీ మ్యూట్ దట్ అండి, మరి ఎక్కువ వస్తుంది మీ దగ్గర అనుకుంటాను. ఇంకో విండోలో ఓపెన్ చేసి ఆర్ వాల్యూమ్ తగ్గించండి. రైట్. సంభవామి యుగే యుగే అంటారు సార్. దాని అర్థం ఏంది ఆయన కైకాల సత్యనారాయణ గారు అడిగితే, ఏమో నాకేం తెలుసు అండి, గుళ్ళో పూజారి చెప్పాడు నేను చెప్పాను అంటారు సార్. అట్లాగా చర్చా కార్యక్రమాల్లోకి వచ్చిన, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టిన, సోషల్ మీడియాలో రాసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళకి ఆర్థిక విధ్వంసం, మరో శ్రీలంక అయిపోయింది, వీటి గురించి సోమాలియా, వీటి గురించి మాట్లాడతారు సార్. దాని అర్థం ఏంట్రా అని చెప్తే మాత్రం ఎవరికి తెలియదు సార్. ఎవరు బడ్జెట్ పేపర్స్ పెట్టుకొని మాట్లాడరు. చంద్రబాబు నాయుడు మాట్లాడాయా, మేము మాట్లాడతాం. గుళ్ళ పూజారి కాబట్టి మాట్లాడారు కాబట్టి మోహన్ బాబు మాట్లాడినట్టుగా చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి వీళ్ళు మాట్లాడేస్తారు. కానీ రాష్ట్రం బడ్జెట్ గురించి ఒక పేపర్ చదివి వచ్చారు డిబేట్స్ కి. 1 మినిట్ సార్. రాష్ట్ర అప్పు సార్ విధ్వంసం, హిరోషిమా ఆర్థిక, ఏది మన ఏసావు గారు కూడా మాట్లాడుతున్నారు సార్ రాష్ట్ర అప్పు గురించి. సరే నిన్న వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో సార్, నిన్న వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో వాల్యూమ్ నెంబర్ 5 లో సార్, అపెండిక్స్ 2 స్టేట్మెంట్ షోయింగ్ ద డెట్ పొజిషన్, రాష్ట్ర అప్పు గురించి సార్. చూడండి సార్, ఇది ఎప్పటి వరకు అంటే 31/3/2024 మేము దిగిపోయే నాటికి, కళ్ళు విప్పార్చి కొంచెం చూడండి సార్, మేము దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు ఏది సార్, డైరెక్ట్ ప్రత్యక్ష రుణాలు 4,21,201 కోట్లు, 4 లక్షల కోట్లు ప్రత్యక్ష రుణాలు. ఇది కాకుండా కార్పొరేషన్ రుణాలు ఉన్నాయి సార్. కార్పొరేషన్ రుణాలు కూడా మాట్లాడుకున్నాం సార్. కార్పొరేషన్ రుణాలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయటానికి కార్పొరేషన్ రుణాల్లో ఆయన చేసిన అప్పు గ్యారంటీడ్ సార్. గ్యారంటీ ఉన్నాయి 1,54,297 కోట్లు. నాన్ గ్యారంటీడ్ ఉంటుంది సార్, నాన్ గ్యారంటీడ్ 63,000 కోట్లు. డిస్కమ్ల అప్పులు 11,000 కోట్లు. మొత్తంగా కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 6,51,385 కోట్లు. మరి చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు అప్పులు చేయలేదా? విభజనకి మనకు వారసత్వంగా అప్పులు రాలేదా? ఆయన చేసింది సంక్షేమం కోసం అండి, మీలాగా బటన్లు తీయడం కోసం సార్. ఆగండి సార్, ఆగండి. విభజన నాటికి మనకు వారసత్వంగా ప్రత్యక్ష రుణాలు, కార్పొరేషన్ లో గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్ డెట్ మొత్తం కలిపి 1,40,717 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి అప్పు అనేది వారసత్వంగా వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో ప్రత్యక్ష రుణాలు, గ్యారంటీడ్ డెట్, నాన్ గ్యారంటీడ్ డెట్ కలుపుకొని 3,90,247 కోట్లకి వెళ్ళింది. 3,90,000 నుంచి మొదలు పెట్టుకొని 6,50,000 కోట్లకి మేము దిగిపోయడానికి వచ్చింది. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు చేసింది 2,49,530 కోట్ల రూపాయలు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 2,61,138 కోట్ల రూపాయలు. మరి ఎక్కడ విధ్వంసం? 4 లక్షల కోట్లేది, 10 లక్షల కోట్లేది, 9 లక్షల కోట్లేది. జగన్ గారు చేసింది 2,61,138 కోట్లే కదా. మీరు ఇచ్చిన బడ్జెటే కదా, మీరు పెట్టిందే కదా బడ్జెట్. 5 సంవత్సరాల్లో 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే హిరోషిమా అయిపోతే, మరి కేవలం ఇది కూడా ఈ పేపర్ కూడా చూడండి సార్. ఇది వాళ్ళ బడ్జెట్ లో సార్, స్టేట్మెంట్ ఆఫ్ రిసిప్ట్స్ అండర్ పబ్లిక్ డెట్, లోన్స్ అండ్ అడ్వాన్స్ కింద సార్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో ఈ సంవత్సరం చూడండి సార్, ఏదైతే ఎస్టిమేటెడ్ లో 91,000 అప్పులు తీసుకొస్తామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కి వెళ్ళి 97,000 కోట్ల రూపాయలు కేవలం 10 నెలల్లో తీసుకొచ్చారు. 97,000 కోట్ల రూపాయలు రికార్డ్, ఇది లైఫ్ టైం రికార్డ్. ఇది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో 97,000 కోట్ల రూపాయలు ప్రత్యక్ష రుణాలు. ఇవి కాకుండా వీటికి కార్పొరేషన్ అప్పులు అదనం, మళ్ళీ అమరావతి అప్పులు అదనం. మరి ఇప్పుడు విధ్వంసం కాలేదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. దాని మీద హిరోషిమా బాంబు పడిపోయింది. అదే విధంగా శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది. మరి మీరు 1,00,000 కోట్లకు పైగా ఏడాదికి అప్పు తీసుకొస్తే మరి రాష్ట్రం ఏమైనట్లు సార్? నేను మీరు బడ్జెట్ లో పెట్టిన లెక్కలే నేను చెప్పేది. నేను మా ఇంట్లో లెక్కలు ప్రింట్ చేసుకొని రాలా. రాష్ట్రం ఎవరి హయాంలో విధ్వంసమైంది?
ఇక సంపద సృష్టి అంటే సార్ నాకు భలే నవ్వు వస్తుంది సార్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. సంపద సృష్టి, సంపద సృష్టి, సంపద సృష్టి. వీళ్ళకి మాత్రమే సొంతం సార్ ఇలాంటి మాటలు మాట్లాడడం, జిమ్మిక్కులు చేయడం. కానీ లెక్కలు అవసరం లేదు సార్ ఎవరికి కూడా లెక్కలు అవసరం లేదు. ఊరికే 4 పడికట్టు మాటలు మాట్లాడేసి ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో నిన్న చెడు విషయం బుగ్గన నింపుతారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా చేసింది అదే కదా. ఆయన అప్పుడెప్పుడో 3 నెలల క్రితం 4 నెలల క్రితం చూసాం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో. మళ్ళీ నిన్న వచ్చారు హఠాత్తుగా, డోన్ అనే డెన్లోంచి బయటకు వచ్చేసి ఆయన మాట్లాడారు. ఏమంటే ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ళు చేశారు మీరు. చేసినప్పుడు మీకు కనీస బాధ్యత లేదా? బయటకు వచ్చి బాధ్యత ఉంది ఏదో కాబట్టి కదా 4 సార్, ముక్కలు బాధ్యత ఇంగ్లీష్లో ఉంది మాట్లాడేసి కాబట్టి కదా ఇలా వెళ్ళిపోవటమేనా? బడ్జెట్ని అడుగుతున్నాం. మీరు అంటున్నారు కూటమి వాళ్ళని అంటున్నారు, వాళ్ళు ఏదో పడికట్టు పదాలని, ఆయన మాత్రం మాట్లాడింది ఏంటి? సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతే జనం నమ్మేస్తారా? మీరు విశ్వసనీయత సార్, 4 కోల్పోయిన మాటలు తర్వాత మాట్లాడడం కాదు, ఈ విశ్వసనీయత బడ్జెట్ని కోల్పోయిన కడిగేస్తాం. తర్వాత తిరిగి